హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరికైతే ఇంకా కూడా డబ్బులు అనేటివి పడలేదో వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ అనేది ఎవరైతే రైజ్ చేసి వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి సో అమౌంట్ అనేది టు బి పెయిడ్ లేదా ప్రాసెసింగ్ ఇలా ఎవరికైతే ఉందో వారందరికీ సంబంధించి అమౌంట్స్ అనేటివి నిన్నటి నుంచి అయితే క్రెడిట్ అవుతున్నాయనే సమాచారం అయితే రావడం జరిగిందనమాట. అలానే ఎన్పిసి అనేది ఇన్యాక్టివ్లో ఉండి ఎవరైతే వాటిని యాక్టివ్ చేయించుకొని పేమెంట్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో సో వారికి సంబంధించి కూడా అమౌంట్ అనేది విడుదలవుతుందని చెప్తున్నారు. సో ఇలా కొందరికి అమౌంట్ అనేది విడుదలవుతుందండి, మరికొందరు మందికి కూడా అమౌంట్ అనేది పడుతుంది. అది ఎప్పుడు పడుతుంది అనేది మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ముఖ్యంగా పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఈ అనేటువంటి వాళ్ళకి కూడా అమౌంట్ అనేది పడుతుంది. అయితే ఎప్పుడు పడుతుంది అనేది కూడా నేను మీకు చెప్తానండి. వీడియోని పూర్తిగా చూడండి. పేమెంట్ స్టేటస్లు అన్నీ కూడా సోమవారం నాటికి అప్డేట్ అవుతాయని చెప్తున్నారు. మనకి ఇంకా 48 అవర్స్ అయితే టైం అయితే ఉంది కాబట్టి సో ఖచ్చితంగా పేమెంట్ స్టేటస్లు అప్డేట్ అయిన వెంటనే కూడా నేను మీకు వీడియోని అయితే చేస్తాను. మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుందండి, దాని మీద క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి జూలై 10వ తేదీన ప్రభుత్వం మలి విడతలో అమౌంట్ అనేది విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరంలో 1వ తరగతి జాయిన్ అయినటువంటి పిల్లలు, అదేవిధంగా 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి పిల్లలకైతే ఈ అమౌంట్ అనేది విడుదల చేసింది అనమాట యాక్చువల్గా. అయితే ఇక్కడ మరొకరికి అవకాశం అయితే ఇచ్చింది. ఎవరికైతే జూన్ నెలలో విడుదల చేసినప్పుడు అమౌంట్ అనేది పడలేదో, అదేవిధంగా వారి అన్నీ కూడా అర్హులై ఉండి కూడా అనర్హుల లిస్టులోకి ఎవరైతే వచ్చారో సో వాళ్ళు కనుక గ్రీవెన్స్ పెట్టుకుంటే వాళ్ళకి కూడా అమౌంట్ అనేది విడుదల చేస్తామని చెప్పింది. అలానే ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో సో వారికి సంబంధించి కూడా అమౌంట్ అనేది విడుదల చేసిందనమాట జూలై 10వ తేదీన. జూలై 10వ తేదీన సాయంత్రం నుంచి అయితే కొంతమందికి అమౌంట్ అనేది క్రెడిట్ అయినాయి. 11వ తేదీ కూడా కొంతమందికి అమౌంట్ అనేది పడడం జరిగింది. 12వ తేదీ నుంచి టిల్ లాస్ట్ డేట్ వరకు కూడా అమౌంట్ అనేది ఎవరికి కూడా పడలేదండి. పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్స్ రావడం, అదేవిధంగా ఎలిజిబుల్ రావడము, పేమెంట్ టు బి పెయిడ్, పేమెంట్ ప్రాసెసింగ్ ఇలా చాలా రకాలుగా ఆప్షన్స్ అనేవి పేమెంట్ స్టేటస్ నందు చూపించడం జరిగిందనమాట. అయితే వీరందరికీ సంబంధించి అమౌంట్ ఎందుకు హోల్డ్ చేసేసారని చెప్పి సో చాలామంది కూడా అడిగారు. సో దానికి సమాధానం కూడా నేను మీకు చెప్పాను. ఎందుకు చెప్పానంటే టెక్నికల్ ఇష్యూ. ఓకేనా? సో ఎలిజిబుల్ అయినా కానీ చాలామంది కూడా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే వచ్చేసారు. అదేవిధంగా పేమెంట్స్ అనేటివి ఈ ఆర్టీఈ యాక్ట్ కింద వచ్చినటువంటి వాళ్ళకి విడుదల చేయాలా లేదా అనే దాని మీద గవర్నమెంట్ క్లారిటీ అనేది ఇవ్వలేకపోయింది. ఇలా చాలా రకాల కారణాలు అనేవి రావడంతో అందరికీ కూడా ఒకసారిగా అమౌంట్ అనేది హోల్డ్ చేసేసారనమాట. సో మనకు అందినటువంటి సమాచారం ప్రకారము నిన్నటి నుంచి ముఖ్యంగా గ్రీవెన్స్ అనేది ఎవరైతే రైజ్ చేశారో, ఓకేనా, సో గ్రీవెన్స్ అనేది ఎవరైతే ఫస్ట్ అమౌంట్ రిలీజ్ అయినప్పుడు అంటే మనకు జూన్లో రిలీజ్ అయింది కదా 21st రోజున, సో ఆ రోజు రిలీజ్ అయినప్పుడు ఎవరికైతే ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో పేర్లు అనేవి వచ్చి సో వాళ్ళు ఎలిజిబుల్ అయ్యేందుకు గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకున్నారో సచివాలయం దగ్గరికి వెళ్ళి సో వారికి నిన్నటి నుంచి అయితే అమౌంట్స్ అనేవి పడుతున్నాయని చెప్తున్నారండి. అలానే నేను గతంలో కూడా వీడియో అయితే చేశాను. జూలై 10వ తేదీన అమౌంట్ అనేది పడుతుందని చెప్పాను కదా. ఆ రోజు కూడా గ్రీవెన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వారికి సంబంధించి 11వ తేదీన ఒకరికైతే పడడం జరిగిందని చెప్పి కామెంట్స్ అనేవి తెలియజేస్తారనమాట వీడియో కింద. సో కాబట్టి గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా అమౌంట్ అనేది పడుతుందని ఇక్కడ ఈ సందర్భంగా అయితే తెలుస్తుంది అనమాట. నిన్నటి నుంచి అయితే అమౌంట్స్ అనేవి క్రెడిట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు కూడా కొంతమందికి గ్రీవెన్స్ రైజ్ చేసుకున్నటువంటి వాళ్ళు సో ఈ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎలిజిబుల్ అని చూపించి పేమెంట్ స్టేటస్ నందు టు బి పెయిడ్ లేదా ప్రాసెసింగ్ అనేది చూపించినట్లయితే వారికి అమౌంట్ అనేది త్వరలోనే పడుతుంది. 24 గంటల వ్యవధిలో అయితే పడిపోతుందని అర్థమవుతుందన్నమాట. అలానే ఎన్పిసి అనేది ఇన్యాక్టివ్లో ఉండడం వల్ల పేమెంట్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి పేమెంట్ ప్రాసెస్ చేయబడినవి అని చెప్తున్నారు. వాళ్ళకి కూడా అమౌంట్ అనేది పడుతుందని చెప్తున్నారు. ఓకేనా? సో ఇక్కడ మలి విడతలు ఎవరికైతే పేమెంట్స్ అనేవి ఈ విధంగా టు బి పెయిడ్, ప్రాసెసింగ్ అనేది ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే, ఓకేనా, ఈ 2 కేటగిరీ వాళ్ళకి మాత్రమే అమౌంట్ అనేది విడుదలవుతుందని చెప్పి ఈ సందర్భంగా అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది కూడా పేమెంట్ హోల్డ్ బై ఆర్టీఈ, పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఇలా అయితే ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నాయని చెప్పారు. సో వారికి అమౌంట్ అనేది పడుతుందా లేదా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ముఖ్యంగా పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఈ అనేటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రము అమౌంట్ అనేది వారి యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి అమౌంట్ అనేది పడదండి. అమౌంట్ అనేది కేవలము స్కూల్కి అయితే పడిపోతుంది. ఎందుకంటే అక్కడ మనకు తల్లికి వందనం స్కీమ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాలో క్లియర్గా మెన్షన్ చేశారనమాట పాయింట్ అనేది. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆర్టీఏ యాక్ట్ కింద ఎవరైతే విద్యార్థులు చదువుతూ ఉంటారో వారి యొక్క తల్లి ఖాతాల్లోకి కాకుండా ఆ యొక్క పాఠశాలకు, ప్రైవేట్ పాఠశాలకు అయితే అమౌంట్ అనేది పంపించేస్తామని చెప్పి చెప్పిందనమాట. సో కాబట్టి ఇక్కడ ఆర్టీఏ యాక్ట్ కింద ఎవరైతే చదువుతున్నటువంటి పిల్లలు, సీటు పొందినటువంటి పిల్లలు ఆ స్కూల్లోనే చదువుతూ ఉండినట్లయితే వారికైతే అమౌంట్ అనేది పడదు. డైరెక్ట్గా వారి యొక్క కళాశాలకు లేకపోతే స్కూల్కి అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి
ఒకవేళ మీరు నిజంగానే ఆర్టీ యాక్ట్ కింద సీట్ పొంది మీరు ఆ కాలేజీలో కాకుండా లేకపోతే ఆ స్కూల్లో కాకుండా వేరే పాఠశాలలో కనుక చదువుతూ ఉండినట్లయితే మీ తల్లి యొక్క ఖాతాల్లోకి అమౌంట్ అనేది పడుతుంది. ఓకేనా? ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తానండి నేను. ఎందుకంటే ఇక్కడ చాలా ఇష్యూ అనేది రైజ్ అయింది ఫస్ట్ ఆర్టీ యాక్ట్ వాళ్ళకి సంబంధించే. ఎందుకంటే పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీ అనేది ఒకరికి రాకుండా ఇంట్లో ఎంతమంది చదువుకుంటే ఉంటే అంతమందికి కూడా పడిపోయిందనమాట ఆప్షన్ అనేది. అంటే స్టేటస్ అనేది ఆ విధంగా చూపించడం జరిగిందనమాట. సో దీని కారణం చేత అమౌంట్స్ అనేవి హోల్డ్ చేసేసారు ఎక్కువ శాతము. సో వారందరికీ కూడా క్లియర్గా అనేటివి క్లియర్ చేసుకుంటూ ఖచ్చితంగా ఈ పథకాలకి సంబంధించినటువంటి అమౌంట్ 13,000 రూపాయలు అయితే విడుదలవుతుంది. ఓకేనా? సో పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీ అనేటువంటి వాళ్ళకి ఎవరికి పడుతుంది అనేది మీకు క్లారిటీ అనేది వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా కూడా అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఇక్కడ చాలామంది కూడా అడుగుతున్నటువంటి మరొక ప్రశ్న, సార్ కొంతమందికి అమౌంట్ అనేది 10,900 రూపాయలు పడుతుంది, కొంతమందికి 6,000 రూపాయలే పడుతుంది అని చెప్పి అడుగుతున్నారనమాట. ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదండి ఎందుకు ఇలా అమౌంట్ అనేది పడుతుంది అనేది. కేవలం మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మాత్రమే ఈ విధంగా అయితే జరుగుతున్నాయని చెప్పి సమాచారము. సో దీని మీద మనకు అందినటువంటి సమాచారం ప్రకారం, నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారము ఎస్సీ స్టూడెంట్స్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి రెండింటి నుంచి కూడా అమౌంట్స్ అనేటివి రావడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారనమాట. సో కాబట్టి ఇక్కడ రావాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పేమెంట్ అనేది రాకపోవడంతో మన యొక్క స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి అమౌంట్స్ మాత్రమే ఇక్కడ మనకు పడుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా అయితే తెలుస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా అయితే అమౌంట్ అనేది కొంతమందికి 6,000 రూపాయలు, కొంతమందికి 10,900 రూపాయలు అయితే క్రెడిట్ కావడం జరిగింది. ఇకపోతే ఇక్కడ సోమవారం నాటికి పేమెంట్ స్టేటస్లు ఎన్బిఎం పోర్టల్లో అప్డేట్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఈ పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఒకసారి ప్రాసెస్ అనేది చూడండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఉందన్నమాట, వెబ్ పేజ్ యొక్క లింక్ అనేది. సో ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక వెబ్ పేజ్ అనేది వస్తుందన్నమాట. ఈ వెబ్ పేజ్లో మీరు ఇంతకుముందు చాలాసార్లు కూడా ట్రై చేస్తుంటారు పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది. ఇప్పుడు నేను ఒక కొత్త విధానంలో చెప్తాను, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ స్కీమ్ అనేది తల్లికి వందనం సెలెక్ట్ చేసుకుంటారు యాజ్ యూజువల్గా. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 2025-26 సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి యూఐడి ఆధార్ వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయితే జాయిన్ అయినటువంటి పిల్లలు ఉంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అంటే స్టూడెంట్ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో. సో రిమైనింగ్ వాళ్ళందరూ కూడా తల్లి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని ఈ క్యాప్చాలో ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ అని కొట్టంగానే ఆధార్కి రిజిస్టర్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. తర్వాత వెరిఫై చేసుకుంటే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, అప్లికేషన్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. మొబైల్లో మీరు చెక్ చేయాలనుకుంటే డెస్క్టాప్ సైట్ అనేది ఆఫ్ చేసి ట్రై చేయండి, ఖచ్చితంగా చూపిస్తుంది అనమాట డీటెయిల్స్ అనేవి. ఇవి మీరు సోమవారం నుంచి ట్రై చేయండి. ఈ ప్రాసెస్ అనేది సోమవారం నుంచి పూర్తిగా కథ వేరే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. సో మనకు క్లియర్గానే చెప్పారు. సో పేమెంట్ స్టేటస్ అనేవి మేము సోమవారం సాయంత్రం నాటికి అప్డేట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. కాబట్టి సోమవారం నుంచి వచ్చేటువంటి రిజల్ట్ అనేవి అంటే ఈ యొక్క స్టేటస్లు అనేవి ఖచ్చితమైన నిజమైన ఎలాంటి మార్పులు లేనటువంటి స్టేటస్కి అయితే చెప్పవచ్చు అనమాట. సో అప్పటి వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అమౌంట్ అనేది రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా మీ ఖాతాలకు జమ అవుతుందన్నమాట తల్లికి వందనం పథకానికి సంబంధించి. సో ఇది మనకు వచ్చినటువంటి సమాచారము. సో గ్రామ సచివాలయ శాఖ నుంచి అయితే వచ్చినటువంటి సమాచారాన్ని అయితే నేను సేకరించి వీడియో అయితే చేయడం జరిగింది. నా సొంతంగా అయితే చేయలేదు. సో అప్డేట్ ఉంటేనే మన ఛానల్లో వీడియో అయితే వస్తుందండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ నుంచి లైక్స్ అనేవి మేము ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్య కూడా చూసాము యూట్యూబ్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఫాలో చేస్తుంది అనమాట. సో మీకు అందరికీ కూడా మన ఛానల్ ఉపయోగపడుతుందంటే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.